మా రీసెంట్ గా కాకినాడ కిరణ్ గారు అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అయితే వెళ్ళాము. ఇక్కడికి మా మస్తాన్ బాబాను కూడా తీసుకెళ్లాము. లోపల వెళ్ళగానే కిరణ్ గారు అందరికి నమస్కారం పెడుతుంటే నేను కూడా పెట్టాను. వెంటనే మా మావాడు కళ్ళజోడు తుడుచుకుని చూడు ఆయన అక్కడే ఉన్నారని నా కళ్ళు తెరిపించాడు. ఒక పక్క స్టేజ్ మీద అందరూ ఫోటోలు దిగుతుంటే నేను మాత్రం కాకినాడ చిన్నోడికి మిఠాయి తినిపించి నేను మాత్రం కేక్ చాక్లెట్లు ముంచుకుని తిన్నాను. నెక్స్ట్ మేము ఈ సెల్ఫీ 360 ఎక్కి యాక్ట్ చేస్తే మా నేపాల్ మావాడు అయితే విఆర్ గేమ్ ఎక్కి భయంతో ప్యాంట్ తడిపించుకున్నాడు. ఇవన్నీ ఇలా ఉంటే సడన్ గా ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది. అదేంటో తెలుసా, గొడవలకి లాస్ట్ లో ఉండాలి, భోజనాలు ముందు ఉండాలన్నారు మన పెద్దలు. అందరం కూడా డైనింగ్ హాల్ కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఇంకో ఫోటో ఉంది. అబ్బాబాబా బంతి భోజనాలు చూసి ఎన్ని రోజులు అయిపోయిందిరా మామ. తెలుసు కదా మన గోదావరి సంగతి. వడ్డించడానికి అన్ని ఐటమ్స్ రెడీగా పెట్టారు. ఇంకా ఆకలో మాడుగుల హల్వాతో మొదలు పెడితే చిల్లిగారి కోడి కూర, చికెన్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, తలకాయ కూర, బోటి గోంగూర, సొర్ర పిడుపు, ఎగ్గ కర్రీ, నెత్తల్లో ఇప్పుడు మొత్తం ఆకంతా నింపేశారా మామ. నేనైతే ఇలాంటి ఫంక్షన్ లో ఫుల్ గా తినడం ఇదే ఫస్ట్ టైం. ఆ మటన్ కూర అబ్బాయి వడ్డించడానికి రెండోసారి వస్తే మూలిగా వేయించుకున్నాను. ఆ మేక మూడు వేయించుకోపోతే మాకు అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఇలా వేయించుకున్నాను లేదో మా నేపాల్ మామిడి తీసాడు. అయ్యగారికి మేక తలకాయ కూర బాగా నచ్చిందంట. సప్రిన్సర్ మా మస్తాన్ బావగాడు అయితే గట్టిగా న్యాయం చేశాడు. ఏమనంటే ఈడు ఒకడు జహాద్ అంటున్నాడు. ఇంక ఈ ఫంక్షన్ లో పెట్టిన భోజనాలకు ఈ ఊరేలే కాదు పక్క ఊరోళ్ళు కూడా చెప్పుకుంటారు, అంతలా పెట్టారు. ఇంకా లాస్ట్ లో అయితే ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్ కూడా తినేసాము. ఇవన్నీ తిన్నాక ఒక కిల్లి కూడా వేసుకున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మా మస్తాన్ బావ కూడా పైన థమ్సప్ జోబులో థమ్సప్ పెట్టాడు. ఇంతకీ ఎవర్రా బాబు ఈవెంట్ అన్న భోజనాలు ఇరక్కొట్టేశారని చూస్తే ఇదిగో ఇక్కడ కనిపించింది మా బోర్డు. యదిద్య ఈవెంట్స్ వాళ్ళు వచ్చిన గెస్ట్లందరికీ మర్యాదలతో పాటు మంచి ఫుడ్ పెట్టి ఆ తినదంతా అరగొట్టడానికి వేయించిన స్టెప్ లో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఇగో ఇంకేమైనా ఫంక్షన్ ఉందనుకో ఈ యదిద్య ఈవెంట్స్ వాళ్ళని ఒక్కసారి కాంటాక్ట్ అయిపో. ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ నా మొఖాన్ని పడేస్తే ఉంటాను ఇంకా.